శ్రీగురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత అధిష్టానముగు పరమాత్మయందు ఆరోపింపబడిన జగత్తు యొక్క ఈ సృష్టి స్థితి లయములకు అధిష్టానమే హేతుభూతమగును కదా. కానీ వాస్తవముగా అద్వైత దృష్టియందు పరమాత్మ నిర్వికారుడై ఏమియూ చేయక చేయించకయు సాక్షిగానున్నవారే ఎగుదురు. పరమాత్మయే ఈ జగత్తునకు హేతుభూతులను ఆధారరూపులను గావున వారే ఎల్లడలను వ్యాపించి ఉన్నారని వచించుచున్నారు. మత్తపరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవా. ఓ అర్జున, నాకంటే వేరుగా మరి ఒకటి ఏదియోనూ లేనే లేదు. దారమందు మనులవలే నాయందు ఈ ప్రపంచము అంతయు కూర్చబడినది. మనకు దేవుడెచ్చటనున్నాడు, ఏ విధముగానున్నాడు అని చాలామంది మన ప్రశ్నలు మనకి తలెత్తుతూ ఉంటుంటాయి. ఈ శ్లోకమున దానికి సమాధానము చెప్పబడినది. పాలయందు వెన్నవలే, ఈ నువ్వులయందు నూనెవలే, మనులయందు దారమువలే పరమాత్మ జగత్తునంతటను వ్యాపించి ఉన్నారు. వారు లేని చోటే లేదు. వారికంటే వేరైన మరి ఒక వస్తువిద్యు ఈ ముల్లోకములందునూ లేదు. ఈ సత్యమే ఇచట నిరూపింపబడినది. ఇప్పుడు పాలయందు వెన్న అన్నప్పుడు వెన్న ఎక్కడుంది పాలల్లో అని మనం కానీ ఆలోచించినట్లయితే పాల మొత్తములో వెన్న ఉంది. అదేవిధంగా నువ్వుల యందు నూనె అన్నప్పుడు నువ్వులలో నూనె ఎక్కడుందంటే నువ్వులు మొత్తములో కూడా నూనె ఇమిడి ఉంది, కానీ కనపడటల్లా. ఈ పాల యందు వెన్న ఉండదే మనకే కనపడదు, నువ్వుల యందు నూనె ఉండదే మనకు కనపడదు. ముందు అంటే మనకు కనపడే ఆకారమే, ఆకృతే కనపడద్ది. ఆకృతిలోన ఉండ ఏ నూనె కానీ ఏ వెన్న కానీ మనకు కనపడదు. తర్వాత దానికి సంబంధించిన ప్రక్రియ ఏదైతే మనం చేసినప్పుడు, ఈ పాలైతే కాసి తోడేసి వెన్న మజ్జిగ చిలికితే వెన్న వచ్చుద్ది, నువ్వులైతే అది గానుగులో వేసినప్పుడు ఆ నువ్వుల్లో నూనె వచ్చుద్ది. అదేవిధంగా ఇక్కడ మనులయందు దారము వలె పరమాత్మ జగత్తునంతటను వ్యాపించి ఉన్నారు. మనులు అంటే ఇక్కడ పువ్వులు. ఇక్కడ పువ్వులు మనం ఒక దండగా మనకు కావాలి అన్నప్పుడు ఆ దండలోన దారం అనేది ఉంటేనే ఈ పువ్వులు మనకే గోచరిస్తూ ఉంటాయి. ఒక్కొక్క పువ్వు అనేది ఆ దారానికి గుచ్చుకుంటూ వెళితేనే ఈ పువ్వులు బయట కనపడుతుంటాయి ఒక దండాకారంగా, కానీ లోన ఉండ దారం మట్టుకి మనకే కనపడదు. అదేవిధంగా ఈ పువ్వులు ఎన్ని రంగులు కలిగిన పువ్వులైనప్పటికీ కూడా ఆ దారంలో ఈ పువ్వులో గుచ్చితేనే మనకది దండాకారంగా కనపడుద్ది. అది రంగురంగుల దండగా కానీ లేకపోతే ఒకే పువ్వు అయితే ఒకే రకంగా కానీ. అదేవిధంగా ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపం మనకు కనపడటం లేదు అని మనకి ఇక్కడ మనం చాలామంది మన ప్రశ్న కానీ మన అనుమానం కానీ ఉంటే కనపడాలి కదా అని.
అయితే ఈ ఉపమానాల ద్వారా సాధకుడు ఏ విధంగా ఈ పరమాత్మ యొక్క రహస్యాన్ని తెలుసుకుంటూ ఉంటాడు అంటే, మనం ఒకే చోట ఉండి మన జ్ఞానం అయితే ఏదైతే శరీరం కాదు నేనే జ్ఞానాన్ని అనుకోని జ్ఞానస్వరూపం తానై ఉంటాడో, అప్పుడు ఒక్కచోటే ఉండి తను ఆ జ్ఞానం ఏ తీరుగైతే ఈ ప్రపంచం మీదకి వెళ్ళే విధానాన్ని మనం సాధన ద్వారా తెలుసుకునే పద్ధతి ఏంటిదంటే, మనం ఒక చోట నుంచి మనం రెండో చోట వేరే మన ఎదర ఒక గోడ ఉంది అనుకోండి. ఆ గోడని మనం చూసాం, మన ముందు ఒకే చోట ఉన్నాం. ఆ గోడని మనం వర్ణించుకున్నాం లేకపోతే చూసాం. ఆ చూసినాక మన జ్ఞానం ఎక్కడికి వెళ్ళింది? గోడ దగ్గరికి వెళ్ళింది. తర్వాత ఆ గోడ వెనకాల దాటి మళ్ళీ ఇంకొక ఇంటి దగ్గరికి వెళ్ళింది. తర్వాత ఆ మన ఊరు చివరికి వెళ్ళొద్ది. అదేవిధంగా తర్వాత మన ఊరు కాదు, మన జిల్లా కాదు, మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, ఈ విధంగా ఎన్ని దేశాలు కానీ ఎంత విశాలంగా ఉన్నప్పటికీ కూడా మనం ఉంది ఒకే చోట. ఆ ఒకే చోట ఉన్నప్పటికి కూడా అన్ని దేశాలు కూడా తిరిగి వస్తూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ పంచభూతాలలో కూడా ఆకాశము, లేకపోతే వాయువు, అగ్ని, ఈ జలము, పృథ్వీ కూడా ఈ మొత్తం కూడా ఆ విధంగా మనం ఒకచోటే ఉండి మొత్తం కూడా తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చుద్ది ఈ జ్ఞానం? మళ్ళీ మన దగ్గరకే వచ్చుద్ది. అప్పుడు ఏమైంది జ్ఞానం? ఒకే చోటుండి ఈ పూలదండలో దారం ఏ విధంగా దాగి ఉంది అన్న విషయానికి సాధకుడు ఈ విధంగా తను ఒక్కచోటే ఉండి తన జ్ఞానాన్ని తీరుగా తిప్పుకుంటూ వచ్చి మళ్ళీ తన దగ్గరికి వచ్చేటప్పటికి అప్పుడు ఎక్కడ తిరిగి వచ్చింది? ఈ లోకాల మొత్తం, ముల్లోకాలు మొత్తం కూడా తిరిగి వచ్చుద్దనమాట. అప్పుడు ఈ ముల్లోకాలు మొత్తం తిరిగి వచ్చినప్పుడు ఈ అంతరంగంగా ఈ లోకాల మొత్తంలో కూడా దారం పూలదండలో ఏ తీరుగా దాగి ఉన్నదో అదేవిధంగా ఈ జ్ఞానం అనేది ఈ ముల్లోకాలు మొత్తం తిరిగి వచ్చే విధానాన్ని ఏ సాధకుడైతే గమనించగలుగుతాడో అప్పుడు పరమాత్మ యొక్క స్థితి ఎప్పుడూ స్థిరంగానే ఉంది అన్న అనుభవాన్ని తను పొందుతాడు. అప్పుడే పరమాత్మ ఏ విధంగా గోచరిస్తాడు, ఏ విధంగా మనకి కనపడతాడు, ఏ విధంగా కనీసం మనకి అనుభవానికి వస్తూ ఉంది పరమాత్మ యొక్క స్వరూపం అంటే, సాధకుడు ఆ విధంగా మనం చూసినట్లయితే అప్పుడు పరమాత్మ యొక్క ఆధారంతో ఈ జగత్తు అంటే అంటే జనించేది, గత్ అంటే గతించేది, అంటే ప్రతి ఒక్కటి కూడా ఒకదానిని చూసి మళ్ళీ రెండో దాన్ని చూసినప్పుడు ఇది మర్చిపోతాం. అప్పుడు మళ్ళీ రెండోది ఉత్పన్నం అవుద్ది. మళ్ళీ రెండోది ఉత్పన్నమై మూడోది ఉత్పన్నం అయ్యేటప్పటికీ ఈ రెండోది మర్చిపోతూ ఉంటుంటాం. ఇది గతించిపోతుంటుంది. ముందుతోనూ గుర్తెరుగుతూ ఉంటుంటాం అన్నమాట. అది జగత్ అంటే. అదేవిధంగా ఈ శరీరాలన్నీ కూడా జనించినవి కాబట్టి ఒక రోజుకి గతించేది. అప్పుడు ఈ జనించేదానికి ఈ గతించేదానికి ఆధారమైన స్వరూపము పరమాత్మ. అందువల్ల పరమాత్మ యొక్క స్వరూపం ఎప్పుడూ కూడా ఏమీ చేయకుండా నిర్వికారంగా, నిరాకారంగా, ఎప్పుడూ కూడా సమస్థితిగా సర్వ వేళలలో, సర్వ సమయాలలో కూడా ఎప్పుడు స్థిరంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపం. ఆ స్థిరంగా సమానంగా ఉండే ఏ నిర్వికారమైన పరమాత్మ యొక్క స్వరూపములో నుంచే ఈ మనులల్లే అంటే పువ్వులల్లే ఇది ఒక్కొక్క రకంగా అనేక రకాల ఈ జీవరాశులు అనేది ఈ ప్రపంచం మీద ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మనకే గోచరిస్తూ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా రంగులు కానీ, మార్పులు కానీ, చేర్పులు కానీ అనేక రకాలుగా ఉండయి. మొత్తం కూడా ఏ ఆధారంతో ఉండయి అంటే ఈ ఆంతరంగికంగా తన అంతరాత్మయందు దృష్టి ఉంచి ఎవరైతే తన జ్ఞానస్వరూపం అవుతారో ఆ జ్ఞానంతో కానీ చూసినట్లయితే అన్ని ఈ రూపకాలలో అంతర్గతంగా ఉండే యొక్క స్వరూపం పరమాత్మ యొక్క స్వరూపమే.
ఆ విధంగా సాధకుడు పరమాత్మ ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు అని బయట వెతికితే కనపడే స్వరూపం కాదు పరమాత్మ. బయటికి వచ్చింది అంటే ముందు తన శరీరం అవుతాడు. ఎప్పుడైతే తన శరీరం అవుతాడో, శరీరం అయిన కాడి నుంచి కనపడే యొక్క లక్షణం అంతా కూడా శరీరాలే, అనేకత్వాలే మనకి గోచరిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ శరీరం కాకుండా ఈ శరీరంలో అంతర్గతంగా తన ఆత్మ యొక్క స్వరూపమే తానైనప్పుడు ఇక తను కనపడేది ఏంటిదంటే అన్ని శరీరాల్లో కూడా అంతటా కూడా పరమాత్మ యొక్క స్వరూపమే తను గోచరిస్తూ ఉంటుంటాడు అన్నమాట. ఏ విధంగాను అంటే ఒక కదలిక కదిలింది అంటే మన మనస్సే కదులుద్ది ముందు, ఈ జ్ఞానమే ముందు కదిలేది. ఈ జ్ఞానం కదిలిందంటే ఆ కదలకుండా ముందు ఉన్న స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపమే పరమాత్మనే నిరంతరం జ్ఞాని ఆ విధంగా ఆ పరమాత్మ యొక్క దర్శనాన్ని నిరంతరం చేసుకుంటూ ఉంటుంటాడు తన ప్రతి క్రియలో, ప్రతి కదలికలో కూడా. అప్పుడు ఏమవుతుంది, తన దృష్టి మొత్తం అక్కడే ఉంటూ ఉన్నది కాబట్టి ఇక కల్పింపబడింది మొత్తం ఎక్కడికెక్కడే జగత్ అయిపోతుంది. అంటే జనిస్తుంది, గతిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే జనించి గతించేది ఉన్నప్పుడు తను స్థిరంగా ఉండే యొక్క వస్తువు ఎప్పుడూ కూడా స్థిరంగానే ఉంటుంది. అందువల్ల ఆ స్థిరంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ పరమాత్మ అని మనకు చెప్తూ ఉన్నారు. అయితే ఎవరైతే ఈ పరమాత్మ గోచరించాలి అన్నప్పుడు వివేక దృష్టి మాత్రమే కావాలి. వివేక దృష్టికే పరమాత్మ గోచరించును కానీ లేకపోతే ఈ మందమతికి లేకపోతే ఈ శరీరమే నేననుకునే అజ్ఞానికి మటికి పరమాత్మ గోచరించేది కాదు. అట్లే ఈ జగత్తంతట కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నను ఈ వివేక దృష్టికి జ్ఞాననేత్రమునకు మాత్రమే వారు గోచరించుదురు. ఈ జడమందు చేతనమును ఏదైతే ఈ శరీరం అనేది జడం, ఈ జడంలో చేతనం అంటే ఏ జ్ఞాన స్వరూపమైతే ఉన్నదో కదిలించేది ఆ జ్ఞాన స్వరూపమే ఈ చేతనం. ఈ శరీరంలో ఈ జ్ఞానస్వరూపం ఏ విధంగా ఉన్నదో మనకు గతంలో చెప్పుకున్నట్టుగా ఈ స్థూలం కాడి నుంచి తను చేసుకొచ్చే సాధన మొత్తం కూడా చేసుకుంటూ తన సూక్ష్మరూపమైన జ్ఞానమే జీవుడే తానైనప్పుడే అక్కడ ఈ చేతనా స్వరూపమే నేను కానీ ఈ శరీరం నేను కాదు అనే దృఢ నిశ్చయముతోటి అటువంటి సాధన ద్వారా ఎవరైతే ఆ జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞాన స్వరూపం అవుతారో అప్పుడు ఈ జడమందు చేతనము ఏ విధంగా ఉందో తనకు కనపడుద్ది. అదేవిధంగా ఈ నశ్వరం అంటే కనిపించే దృశ్య రూపకం మొత్తం కూడా జగత్తు, కనిపించే దృశ్యం మొత్తం కూడా నశ్వరం. ఈ నశ్వరమందు శాశ్వతమును ఎవరైతే చూడగలుగుతుంటారో, అదే ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఎక్కడైతే కదులుతుందో కదిలింది సృష్టి, అది మళ్ళీ లయమైపోతే అది మరణం. ఎక్కడైతే ఈ కదిలి మళ్ళీ అది మరణిస్తూ ఉన్నదో దాన్ని చూసే నిరంతరం సాక్ష్యరూపకంగా చూసే యొక్క స్వరూపమే ఇక్కడ పరమాత్మ. అందువల్ల ఇక్కడ ఈ నశ్వరమందు కదిలి మళ్ళీ కనపడకుండా పోయే ఏ నశ్వరమైతే ఉన్నదో, ఏ మాయ అయితే ఉన్నదో ఆ మాయయందు శాశ్వతత్వాన్ని ఎవరైతే గోచరిస్తూ ఉన్నారో, ఎవరికైతే గోచరం అవుతూ ఉన్నదో వాళ్ళే ఇక్కడ వివేక దృష్టి కలిగిన వాళ్ళు. అట్లానే వికారమందు నిర్వికారమని ఏ వికారమైతే మనకు కలుగుతూ ఉన్నదో ఆ వికారమందు ఆ వికారానికి ముందుండ నిర్వికారమైన స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ నిర్వికారము యొక్క స్వరూపమే ఇక్కడ పరమాత్మ. అట్లానే ఆ విధంగా ఎవరైతే ఇక్కడ చూడగలుగుతారో వాళ్ళే వాస్తవమైన జ్ఞాననేత్రం కలిగిన వాళ్ళు. అప్పుడు ఎట్లా తనకు గోచరం అవుతుంది? ఉపాధులన్నీ జడములుగా తనకు గోచరం అవుతూ ఉంటాయి. వాని యందు అంతరంగికంగా అంతరాత్మను ఎవరైతే వీక్షింపగలుగుతుంటారో వాళ్ళే వాస్తవమైన
ఇక్కడ జ్ఞానం కలిగిన వాళ్ళు. ఇక్కడ జ్ఞానం అంటే జ్ఞానం లేని చోటు లేనే లేదు. ప్రతి ఒక్క చోట కూడా ఈ జ్ఞానం అనేది తప్పనిసరిగా ప్రతి ఉపాధిలో కూడా ఉన్నది జ్ఞానం. ఎందుకు అంటే జ్ఞానం అనేది లేకపోతే కదలికే లేదు. ఎప్పుడైతే ఈ జ్ఞానం ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారాలోన ఆంతరంగికంగా అంతరాత్మయందు తను ఈ చేతనా స్వరూపమైతే ఎప్పుడైతే తొలుగుద్దో ఇది జడమవుద్ది, అంటే శవ స్వరూపమవుద్ది. అందువల్ల ఇది అప్పుడే శవం అనుకుంటాం మనం. కాకపోతే చనిపోయాడు, లేకపోతే ఇక ఈ దీంట్లో ఈ జీవుడు లేడు అని మాటలైతే మాట్లాడుకుంటాం. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఇది ఎప్పుడు కూడా శవస్వరూపమేను. కానీ మనం ఏమనుకుంటామంటే ఇదే నిజము 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 అనుకుంటాం. ఇదే మాయ, ఇదే మనల్ని పట్టి పీడించే యొక్క మాయ. అందువల్ల ఈ మాయను దాటాలి అని అంటే ఈ మాయలో కూడా వాస్తవమైన సత్యస్వరూపం ఏదైతే ఉన్నదో పరమాత్మ యొక్క స్వరూపం, ఆ స్వరూపాన్ని గాంచగలిగి ఆ స్వరూపమే తానై నిలబడగలిగిన ఏ లక్షణమైతే ఉన్నదో, ఏ నిలకడైతే ఉన్నదో, అటువంటి నిలకడగలిగిన ఏ మహనీయులైతే ఉండారో వాళ్ళే ఇక్కడ దైవ స్వరూపులు. ఎందుకు అంటే దైవం తప్ప వాళ్ళకి రెండోది ఇంకొకటి కనపడదు. ఇంకొకటి కనపడిందంటే అది మళ్ళీ మాయలో వచ్చి పడ్డట్టే. అందువల్ల ఉండేది ఒక పరమాత్మ యొక్క స్వరూపమే తప్ప రెండోది లేనే లేదు. అదేవిధంగా ఇక్కడ అటువంటి దృష్టి ఎవరికైతే కలుగుతూ ఉన్నదో అటువంటి వాళ్ళే ఇక్కడ వాస్తవికంగా పరమాత్మనే వీక్షింపగలిగేవాళ్ళు. అజ్ఞానులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు బాహ్యాన్ని మాత్రమే చూస్తూ ఉంటారు, అంటే శరీరాలే వాళ్ళకి కనపడుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఎవరో కూడా మనకి ఈ విషయాన్ని ఫలాని అవును కాదు అని మనకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మనల్ని పరిశోధన చేసుకుంటే మనకు అర్థమవుద్దు. మనకి ఈ దేహరూపకంగా బాహ్యంగా దేహాలు కనపడుతున్నాయా, లేకపోతే ఈ దేహంలో అంతర్గతంగా ఉండే ఏ పరమాత్మ యొక్క స్వరూపం అయితే ఉన్నదో ఆ స్వరూపం కనపడుతుందా అని మనకు ఎప్పుడైతే మనల్ని మనం పరిశోధన కానీ చేసుకోగలిగినట్లయితే ప్రతి ఒక్కరికి అర్థమైపోద్ది. మనము అజ్ఞానం అంటే శరీరమే నేను అనుకునేదే ఇక్కడ అజ్ఞానం. ఇప్పుడు మనం శరీరమే నేను అనుకొని మనకి ఈ దేహాలు కనపడుతున్నాయి అంటే శరీరమే నేను అనుకొని మనకి ఈ దేహాలు కనపడుతున్నాయి అన్నమాట. ఈ శరీరం నేను కాదు, ఏదైతే వాస్తవికంగా శరీర అంతర్గతంగా ఉండే జ్ఞానమే నేను అనుకొని జ్ఞానంగా జీవించగలిగిన ఏ సాధకుడైతే ఉంటాడో అక్కడ తనకి ఈ శరీరాల్లో ఉండే యొక్క స్వరూపం ఏ జ్ఞాన స్వరూపం అయితే ఉన్నదో ఆత్మస్వరూపం, ఆ స్వరూపమే కనపడుతూ ఉంటుంది. ఆ స్వరూపాన్నే కాంచుతూ ఉంటుంటాడు అన్నమాట. అందువల్ల దీనికి ఇంకొక ఉపమానం కూడా ఏంటిదంటే యక్షకిరణములు. అంటే యక్షకిరణాలంటే మనం మనిషిని ఒక కుర్చీలో కూర్చోబెట్టి అక్కడక్కడక్కడ ఈ సర్కస్లో పెడుతూ ఉంటారు. ఈ యక్షకిరణాలు అనేది ఎప్పుడైతే మన మీదకి ప్రసరింపజేస్తారో ఆ ప్రసరింపజేసినప్పుడు మన బాడీలో నుండి ఎముకల బుట్ట మొత్తం కూడా మనకి కనపడుతూ ఉంటుంది. అక్కడ మనిషి అనేది కనపడడు. ముందు మనిషిని కూర్చోబెట్టిన తర్వాత ఎప్పుడైతే ఆ యక్షకిరణాలు అనేది ప్రసరింపజేసినప్పుడు ఆ లైట్ ద్వారా ఈ పైన ఉన్న ఏ చర్మం కానీ ఏ మాంసం కానీ ఈ ఆకారం కానీ ఏది మనకి గోచరించదు. ఈ లోనుండ మన పుర్రితోడు సహా మన లోనుండ ఎముకలు మొత్తం కూడా మనకే అక్కడ కనపడుతూ ఉంటాయి. ఏమైపోయింది అక్కడ మనిషి అని అంటే అక్కడ ఆకారం అంటూ లేకుండా ఆ కిరణాల ద్వారా ఆ కాంతి ద్వారా మన లోన ఉండ ఈ ఎముకల బుట్ట మొత్తం కూడా మనకు గోచరం అవుతూ ఉంటుంది. అదేవిధంగా జ్ఞాని ఈ శరీరం ఉండంగానే శరీరంలోనుండ అటువంటి యక్షకిరణాలు అటువంటి జ్ఞానాన్ని సంపాదించి జ్ఞానమే తానయ్యి అటువంటి జ్ఞానస్వరూపంతో తను చూసినప్పుడు తనకు ఈ ప్రపంచం మొత్తం కూడా పరమాత్మ యొక్క స్వరూపం తప్ప రెండోది లేదు అనే అనుభవంతో తను దృఢపడి ఉంటాడు. అందువల్ల ఇక్కడ పరమాత్మ మనకు కనపడటం లేదే అని ఎవరూ దిగులు పడవలసిన పని లేదు. ప్రతి ఒక్కరూ కూడా కనీసం దానికి సంబంధించిన సాధన చేసి ప్రతి ఒక్కరు కూడా సర్వవ్యాపకత్వంగా ఉండే పరమాత్మని పొందవచ్చు, చూడవచ్చు. ఓం తస్సత్.